మేము వదిలిపెట్టాము. బీహార్లో ఎవరు గెలుస్తున్నారు? మేమే గెలుస్తాము. ఎట్లా ఈవీఎంలేనా? ఎందుకు ఈవీఎమా? అదేంటి 2004లో ఈవీఎం ఉంది, 2009లో కూడా ఈవీఎం ఉంది. ఈవీఎంలో ఎలక్షన్ జరుగుద్దా అన్న? మీరు ఏంటి ఈవీఎం అంటే ఇంకేదో ఈవీఎంల ద్వారానా అంటే ఈవీఎం అంటే బ్యాలెట్ పేపర్ అని అనుకుంటున్నారా ఏంటి? మీరు అలా జరగాలని కోరుకుంటున్నారా? దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఏమో రాహుల్ గాంధీ పదే పదే ఓట్ చోరీ అంటున్నారు. అంటే ఆయన కాన్స్పిరసీలో మీరు కూడా ఏమైనా భాగం అయ్యారా ఏంటి? బీహార్లో ఓట్ ఈవీఎం ద్వారా బ్యాలెట్ తీసుకురావాలి అంటే ఈవీఎం వద్దు, బ్యాలెట్ తీసుకురావాలనే రాహుల్ గాంధీ దేశంలో బ్యాలెట్తో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను నేను. అలాంటి వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. సో ఓట్ చోరీ జరిగింది బీహార్లో అనేది రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నా. ఆయన ఒక పెద్ద చోరు, ఇంకా ఆయన ఓటు చోరు గురించి మాట్లాడడం. అధికారం ఎక్కడ వచ్చింది చోరు చేయడానికి? ఏది 60 ఏళ్ళు పాలించింది, అంత ముందు నుంచి పాలించింది. వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, ఏమంటారు వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ ముత్తాత ఎంతమంది పాలించారండి? 35 సంవత్సరాల క్రితం గాంధీ కుటుంబం, 35 సంవత్సరాల క్రితం గాంధీ కుటుంబం. చాలా రాష్ట్రాల్లో అంతెందుకు కాంగ్రెస్, తెలంగాణతో ఉంటే చూసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ రాష్ట్రాల్లో కూడా. ఎంతెంత అవినీతి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు. వాళ్ళు తీసే మీరు చెప్పే ప్రెస్ మీట్లో, అసెంబ్లీలో అడిగే ప్రశ్నల ద్వారా తెలుస్తుంది మనకి, అంటే ఏ రకంగా వాళ్ళ ప్రభుత్వాలు అవినీతి చేస్తున్నాయని. రాహుల్ గాంధీ ఓటు చోరు అని చెప్పానంటే అదే అతని అజ్ఞానానికి ఒక పెద్ద ప్రతీక. ఎందుకంటే ఎప్పుడు ఒక మాట మాట్లాడతాడు, అసలు సబ్జెక్ట్ తెలియదు. అంటే ఇందులో రెండు చూసుకుందాం. ఒకటి, చాలా విషయాలు ఆలు నుంచి బంగారం తీస్తాను ఇట్లాంటివి మాట్లాడాడు ఇదే ప్రబుద్ధుడు. మొన్న కూడా అమెరికాలోనే ఎక్కడికో వెళ్ళి ఒక బైక్ ఉంటే 100 కేజీలే ఉంటుంది, కార్ ఎందుకు 1000 కేజీలు ఉండాలి, అసలు అంతెందుకు కారుకి 1000 కేజీలు అవసరమా, దాని ఇంజన్ పెద్దగా ఉంది కాబట్టి అంత బరువు ఉంది ఇంజన్ అంటే అలాంటి మాటలు మాట్లాడాడు. పాపం పెద్ద పెద్ద కంపెనీలు, నిజంగా ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఆశ్చర్యపోయినాయి. ఇదేంట్రా బాబాయ్ గుండె పట్టుకుని, అంటే ఇంత విజ్ఞానాన్ని, ఇంత పాండిత్యాన్ని వాటన్నిటికీ ఆశ్చర్యపోయాయి. కానీ రాహుల్ గాంధీ పొలిటికల్ గా చాలా మంది ఆలోచించారు. అదే చెప్తా, అందుకే రెండో అంశం అన్నా నేను. ఇది ఆయన పాండిత్యం తెలియజేస్తుంది ఇటువంటివి, అంటే ఆయన సబ్జెక్ట్ ని విపరీతమైన పాండిత్యం తెలియజేస్తుంది. రెండోది ఓట్ చోరీ లాంటివి, లేదంటే బట్ట కాల్చి నెత్తి మీద పడేసి మొహం మీద పడేసేటటువంటివి, అవి బాగా కాంగ్రెస్కి ఉన్నటువంటివి. అంటే రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టడాలు, ప్రజల మధ్య చిచ్చులు పెట్టడాలు, అబద్ధాలను. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఒక అబద్ధం చెప్పారు. ఒక అబద్ధం తీసుకుని వచ్చారు, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని. రాజ్యాంగాన్ని ఏం మార్చాము? ఎందుకంటే 10 ఏళ్లలో మేము మార్చాలనుకుంటే 3 సార్లు అమెండ్ చేశాము, రాజ్యాంగాన్ని మార్చలే, 3 సార్లు అమెండ్ చేసాం. దేనికి? ఆర్టికల్ 370కిను బీసీలకు అని చెప్పారంటే ప్రజలకు ఉపయోగపడేదానికి. వాళ్ళలాగా తన ఇందిరాగాంధీ మళ్ళీ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ప్రధాని అవ్వాలని చెప్పిన బలవంతంగా ఎమర్జెన్సీ కోసం మార్చలా. సో కాదు, ఓట్ చోరీ గురించి చెప్తున్నా. ఏదండి ఎమర్జెన్సీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నదే కదా. ఏది ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టాలని ఉందండి? ఎమర్జెన్సీ నువ్వు గెలవకపోతే ప్రజలు నీ అవినీతిని తెలుసుకుని నువ్వు ఓడిస్తే నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడం కోసమని స్వార్థంగా నువ్వు ఎమర్జెన్సీ పెట్టమని రాజ్యాంగంలో ఏ పాయింట్ ఉంది చూపించండి. రాజ్యాంగంలో ఏ పాయింట్ లో చూపించండి. రాజ్యాంగంలో ఉన్న పాయింట్ ప్రకారం ప్రభుత్వాలు నడవట్లేదు. కానీ అంటే మీరు అన్నారు కదా అలా ఉంది రాజ్యాంగంలో కూడా ఎమర్జెన్సీ పెట్టాలని ఉంది కాబట్టి అంటున్నాను. ఎమర్జెన్సీ పెట్టొచ్చు ఎప్పుడు? శాంతి భద్రతలు విఫలమైనప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు అప్పుడు పెట్టుకోవాలి. ఓడిపోతే జరిగిందా యుద్ధం? అదే కదా. అంతటి కుట్ర స్వార్థం ఉన్నటువంటి కాంగ్రెస్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎస్ఐఆర్. ఇప్పుడు సరే మీరు ఒక రాజకీయ పార్టీ అంతెందుకు ఒక రాజకీయ నాయకుడు అనుకుందాం, ఏదో ఒక పార్టీ ఒక నాయకుడు సమ్మన్ అనుకుందాం, లేదా మీరు ఒక పౌరుడు, ఇందాక అన్నారు కదా చాలా బాధ్యత కలిగిన పౌరుడు, మీరు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇలాగ మీరు రిఫార్మ్స్ రావాలని అనుకుంటున్నారు మామూలుగా. సో ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు, అందరూ వాడుతున్నారు, అంతా ఉంది. మీ రిఫార్మ్స్ రావాలంటే ఎన్నికల కమిషన్ వారు మీ గురించి అంటే ఓటర్ల లిస్టుని ఎప్పుడు ప్రతిసారి చేయరు కదా, అది పెద్ద ప్రాసెస్. అది ఎంచుకున్నారు, బీహార్ ఎలక్షన్స్లో ఎంచుకున్నారు. ఏం చేశారు దానికి? ఉన్న ఓటర్లు ఎంతమంది, బతుకున్న వాళ్ళు ఎంతమంది, బోగస్ ఓట్లు ఏమైనా ఉన్నాయా, డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఊరు వదిలి వెళ్ళిపోతే అంటే మారిపోయిన వాళ్ళు ఉన్నారా, అలాంటి వాళ్ళని తీసేయాలి కదా. మీరు బాధ్యత కలిగిన పౌరుడు అయితే మీరు అదే కదా కోరుకుంటారు. ఎందుకు? మీరు వేసే ప్రతి ఓటు జెన్యున్గా మీరు ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వేస్తారు. సో మీరు బోగస్ ఓటు ఉందంటే మీకు నష్టం జరిగినట్టేగా, మీ రాజ్యాంగ హక్కు అంటే ఉల్లంఘన జరిగినట్టే కదా. సో అప్పుడు కాంగ్రెస్ నిజంగా నీతి నిజాయితీ ఉండుంటే, వీళ్ళు చెప్పేది నిజంగా నిజమై ఉంటే, ఎలక్షన్ కమిషన్ ఏమంది? ఈ సర్వే చేస్తున్నాం అన్నది. ఆ దానికి వాళ్ళు వెల్కమ్ చెప్పాలి కదా. అలా కాకుండా ఓట్ చోరీ అని ఎందుకన్నారు? చెప్తాను. ఓట్ చోరీ అని ఎందుకన్నారు అంటే ఏంటి? ఆయన చెప్పే కారణం ఏమంటున్నాడు రాహుల్ గాంధీ?
మంచి వాళ్ళని తీసేస్తున్నారు అంటే ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు, అనుకూలంగా లేను చేర్చుకుంటున్నారు అని ఏదో ఒక కథ చెప్పాడు. అఫ్కోర్స్ బీహార్ ప్రజలు నమ్మలేదు, అది నమ్మట్లేదు కూడా. కానీ ఎలక్షన్ కమిషన్ మనందరికీ తెలుసు, ఓటేసేటప్పుడు కూడా మనందరి పేర్లు కూడా వెబ్సైట్లో పెడతారు కదా, అంటే లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఏమైనా పోనీ అవకతవకలు ఉన్నాయని అనుకున్నా, నా ఓటు ఉన్నా మీ ఓటు లేకపోయినా మన లిస్ట్లో చూసుకొని బిఎల్ఓలు ఉంటారు కదా, చూసుకొని అప్లై చేసుకుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు యాడ్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అవునా కదా, ఇదే కదా ప్రాసెస్ మామూలుగా. నీకు అనిపించినప్పుడు ఆధారాలు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈయనకి, నువ్వు చెప్తుంది బాగానే ఉంది, వ్యవస్థలో నువ్వు అనుకున్నటువంటి ఇబ్బంది ఏమైనా జరిగి ఒకవేళ ఉండే అవకాశం ఉన్నా, జరగట్లేదు నువ్వు అనుకుంటూ ఉన్నా, ఒక ప్రొసీజర్ ఉంటుందిగా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ప్రోటోకాల్ పాటించరా? బయట అలాగే రోడ్డు పైన పెట్టుకొని మనం చేసేలాం కదా, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలానే వాళ్ళు ఏమన్నారు, మీరే కాదు ఏ నిల్చున్న అభ్యర్థి అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఒక ఫామ్ ఉంది, దాంట్లో సంతకం చేసి ఇవ్వండి, మేము దానిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అది చేయొచ్చు కదండి. నిజంగా నీకు సమస్య నీకు ఉందని అనిపించినప్పుడు మీరు రాహుల్ గాంధీ పైన విమర్శ చేయొచ్చు, రాహుల్ గాంధీ పైన విమర్శ చేయొచ్చు, ఓకే. బట్ అక్కడ ఆ సందర్భంగా జరిగిన వ్యాలిడ్ డిస్కషన్ పాయింట్స్ ఏంటంటే ఎంని గారు 2-3 మీ దృష్టికి తీసుకొస్తా. అక్కడ సర్చ్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ గుర్తింపు పత్రాలు మీకుంటే మీ ఓటు ఉందో లేదో చేసుకోవచ్చు అని చెప్పింది. అలా చెప్పిన 16 పత్రాలలో ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. ఈ దేశంలో ఆధార్ కార్డు రేషన్ కార్డే కదా మనం మ్యాక్సిమం వాడాలి. ఆ రెండు లేవు అని చెప్పింది. అవి రెండింటిని మేము పరిగణలోకి తీసుకోమని చెప్పింది, తీసుకోమని చెప్పింది. ఎందుకు తీసుకోరు అనేది ఆందోళన. పాస్పోర్ట్ ఉంటే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. కేవలం పాస్పోర్టే కాదు, పాస్పోర్ట్ కూడా వన్ పెట్టింది, వన్ ఆఫ్ ద పాస్పోర్ట్. బట్ ఆధార్ రేషన్ కార్డు మాత్రం ఉండదు అని చెప్పింది. ఏ పేదవాడి ఇంట్లో అయినా ఉండేది రేషన్ కార్డు ఆధార్ మ్యాక్సిమం ఉంటాయి కదా. 98% ఇండియాలో ఆధార్ కార్డు ఉంది. మొత్తం బీహార్లో 3% మందికి పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ మాత్రమే కాదు, మీరు నేను కంపేర్ చేస్తున్నా మీకు, కంపేర్ చేసి ఏం చెప్తున్నా అంటే ఆధార్ 98% ఉంది, రేషన్ కార్డు మ్యాక్సిమం బీపీ వాళ్ళందరికీ ఉంటుంది, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. అవి రెండు మాత్రం ఉండవు. 3% మందికి మాత్రమే ఉన్న పాస్పోర్ట్ మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పింది. అక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ కాదు అనుమానం వ్యక్తం చేసింది, సుప్రీంకోర్టు కూడా ఎందుకు అట్లా చేశారని అడిగింది. అనుమానం వ్యక్తం చేయాల అడిగింది. ఎందుకు కాదు, మీరు ఇచ్చినటువంటి లిస్ట్ కి దీనికి 35 లక్షల ఓట్లు, అది వేరే, అది చెప్తాను. ఇది పర్టికులర్ ఇష్యూలో చెప్పని అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎపెక్స్ కోర్టుకి క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు ఎందుకు, ఇక్కడ నాకున్నటువంటి అండర్స్టాండింగ్ ఉన్నది ఏంటంటే, అసలు ఇప్పటివరకు మీరు అన్నట్టుగా ఈ ఆధార్ లేదా రేషన్ అంటే ఆధార్ వచ్చింది, ఇప్పుడు అంతా డిజిటల్ అవుతుంది, అంతా అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఓటర్ ఐడి వీళ్ళు పెట్టుకొని వేస్తుంది ప్రతిసారి అంటే మిస్లీడ్ చేస్తుంది, లేదంటే బోగస్ ఓట్లు లేదా అసలు పడాల్సినవి పడకుండా జరుగుతోంది, రిగ్గింగ్ అంటే మిగతావి జరుగుతున్న దానికి కారణము ఇటువంటివి చూపించి కూడా అనేది కూడా ఉన్నది, తెలుస్తోంది, వాస్తవమే కొన్ని చోట్ల. దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పనంటేనే ప్రతిదే వెళ్ళి పక్కాగా రీవెరిఫై చేసుకోవడం. దానికోసం ఈ రెండే కాకుండా ఈ రెండుతో చేసే పని అయితే ప్రతిసారి ఉన్న లిస్టే వస్తుంది కదా, రెండు కూడా యాడ్ చేయాలి కదబ్బా. ఆ రెండుతో ఆల్రెడీ ఉంది కదా లిస్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకో, కాదండి ఆ రెండుతో ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా, ఆ రెండుతో ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా. ఇప్పటి వరకు ఉన్న లిస్టులు ఇప్పటి వరకు వేస్తున్నది లిస్టులు అందరి దగ్గర ఉండాలి కదా, మాక్సిమం దగ్గర ఉండేది కదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది కదా కదండి. ఏది ఉంటే అదే అంటున్నారు, ఏదైనా ఒకటి ఎనీ వన్ ఆఫ్ ఏది లేకుండా ఈ రోజున ఎవరున్నారు చెప్పండి. సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తప్పైందిరా బాబు అని రెండింటిని యాక్సెప్ట్ చేసిందంటే తప్పు చేసినట్టే కదా. అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని కాదు, వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉండొచ్చు కదా, 65 లక్షల మంది వేరే విధంగా ఉండుండొచ్చు కదా. కానీ సుప్రీం కోర్టు అడిగిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఆలోచన మార్చుకుని ఉండొచ్చు కదా, వేరే విధంగా ఎందుకు, ఏంటి పర్పస్ ఏంటి, అంటే వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే రిఫార్మ్ తీసుకురావాలనుకున్నారు. ఆ రిఫార్మే అనుమానాలకు దారితీసింది. అనుమానం ఏం లేదు, లిస్ట్ అయితే బయటకి ఇచ్చారు కదా. నాకు రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు కూడా అనుమానం వచ్చింది. సుప్రీంకోర్టు బాగానే వస్తుంది, సుప్రీంకోర్టుకి ఇట్లాంటి వాటిని ఏమనుకుంటున్నారు మీరు, తిట్టింది సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ కండువా కప్పేస్తారా? కాంగ్రెస్ కండువా ఎవరు కప్పట్లా, రాహుల్ గాంధీ కండువా వెళ్ళి నువ్వు అంటే విష్ణుమూర్తిని అడుగు అని చెప్పిన న్యాయమూర్తులు ఓపెన్ గా ఒక సంబంధం లేకుండా వాళ్ళ పరిమితిని దాటి మాట్లాడుతూ తీర్పులు ఇస్తున్నటువంటి కోర్టులను కూడా చూస్తున్నాం. ఇది
ఏంటి అందుకేనా చెప్పులు వేస్తున్నారు? చెప్పులు ఎవరు వేశారు? చెప్పులు ఎవరు వేశారు? అది ఎవరు వేయించారు? ఎవరు వేశారు? ఎవరు వేయమని ఎవరు చెప్పారు? ఎవరు వేయించారు? ప్రకటన ఈ రాజ్యాంగం కల్పించినటువంటి దాంట్లో అతను చేసిన తప్పే భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండించింది. భారతీయ జనతా పార్టీ కాదు, స్పృహ ఉన్నటువంటి ఏ మనిషి అయినా ఖండించాలి. అది ఎవరైనా సరే నిస్సందేహంగా ఖండించాలి. రాజ్యాంగ వ్యవస్థల పైన, రాజ్యాంగం అంటే దాన్ని కాపాడే ఎవరైతే అధికారులు ఉంటారో వారిపైన ఇటువంటి చర్యలను మేము ఎప్పుడు ఒప్పుకోము. ఇక రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన అన్నారు సుప్రీంకోర్టు ఈసీ చూసుకున్నారు. నేను ఆయన ఒకటే డైరెక్ట్ అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి. పోనీ ఆ ప్రొఫార్మా ఇవ్వడానికి ఆయన ఎందుకు ఆయన కాదు, ఎలక్షన్ కమిషన్ 65 ఎస్ఐఆర్దే కదా ఇది ఇచ్చినప్పుడు ఎవరినైనా సరే పెట్టించింది కదా. ఎవరైనా ఏ నుంచి అభ్యర్థి అయినా సరే, ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే అది సంతకం పెట్టి మీరు ఇవ్వండి అని చెప్పింది. అది ఎవరైనా చేయించవచ్చు కదా. మరి అసలు ఏం జరిగింది అప్పుడు చెప్పండి. 65 లక్షల మంది ఓట్లు తీసేశారని రాహుల్ గాంధీ రోజు గొడవ పెడుతుంటే ఆ 65 లక్షల మంది పేర్లు ఏంటో చెప్పండి అని సుప్రీంకోర్టు 28 రోజులు వెయిట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఇవ్వలా. లేదు, సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత డైరెక్ట్ గా పెట్టుకుంటే జిల్లా తయారు చేసుకున్నటువంటి లిస్టులలో నేను వెబ్సైట్ చెక్ చేస్తాను. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిస్ట్ చూడండి, లేదు ఉండదు. మీరు వెబ్సైట్ చూసారు కానీ ఇప్పుడు వాళ్ళు అడిగారు సుప్రీంకోర్టు వాళ్ళు, వీళ్ళొక ఆ రిఫార్మ్స్ అనే దాంట్లో వెళ్తున్నారు. ఇవ్వకుండా అయితే ఎక్కడ పోరు కదా. తీసేసిన ఓట్లు ఎక్కడ చూపండి, మేము చెప్పాల్సిన అవసరం లేదు. నో తర్వాత అదే చెప్తున్నా, ఆ క్యాన్సిల్ అనేది గివెన్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం. వాళ్ళ ఆన్సర్ ఎపెక్స్ కోర్టుకి ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం లెట్ మీ టెల్ యూ దిస్, ఎట్ ద సేమ్ టైం ఈ మధ్య కోర్టులు అంటున్నామని కాదు కానీ రాజ్యాంగానికి పార్లమెంట్కి అంటే ఏవైతే ఉంటాయో దాన్ని మించి కూడా వీళ్ళే మొత్తం ఏదో కబ్జా చేసేసి ప్రతి దాంట్లో వేలు పెట్టే ధోరణి కూడా కొంతమందికి ఎక్కువ అయిపోయింది. సో అది ఆ వ్యవస్థ కూడా నడుస్తుంది. కాబట్టి మనం దాని గురించి అనుకోకుండా ఈయన నిజంగా బాధ్యత కలిగి నిజంగా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారండి? ముందు ఎలక్షన్ కమిషన్ సంతకం ఇచ్చి ప్రజల దగ్గర కాకపోతే బాబు ఎవరొద్దన్నారు? ఎవరు అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటేనేమో ఎలక్షన్ కమిషన్ 2 వ్యక్తులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా చేసినటువంటి వ్యక్తి అది అయిపోయిన తర్వాత, ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చి కాంగ్రెస్లోకి తీసుకుంది ఎవరండి? అంటే అప్పుడు కాంగ్రెస్తో సంబంధం ఉన్నట్టు ఆయనకి అంటే కాదంటారా? మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరి మెంబర్షిప్లు తీసుకుంటే సో అప్పుడు ఏమన్నారు? మరి అప్పుడు చేశారు. అదే చెప్తున్నా, అప్పుడు ఎందుకు గోల చేశారు? అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కండువా కప్పుకుంది అని ఇట్లాంటి మాటలే వస్తాయి. ఎవరు స్వతంత్ర వ్యవస్థల్లో ఏదైనా వాళ్ళకి భయం. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా లేదు. ఇప్పుడు అది ఉండాలనే టెక్నాలజీ పెట్టి స్వతంత్రంగా ఉండాలనే కదండి. ఇప్పుడు ఇంకొకటండి, ఎస్ఐఆర్ లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే మీరు అన్నట్టుగానే ఉన్న ఓట్లను తీసేస్తుంది, లేదంటే ఇలా చేయాలని అనుకుంటే ఈవెన్చువల్లీ అది అన్ని పార్టీలకి నష్టం అవుతుంది. నిజంగా ఈ ఫెటోల్ అలాంటిది ఏదైనా ఉంటే మీరు కావాల్సి మాకు ఓట్ల పర్మనెంట్ సెక్షన్స్ ని పూర్తిగా పక్కన పెట్టారు. అవునా పాపం, అంటే వాళ్ళు ఓటర్లు వచ్చి అది వీళ్ళకే వేస్తూ ఉంటామని మీకు తెలుసా? రాహుల్ గాంధీ ఎవరైతే ఓట్లు తీసేశారని, మా ఓట్లు పోయాయని, అందుకే ఆయన ఇచ్చాడు బెంగళూరులోకి వెళ్ళి ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆయన ఇంతకంటే దరిద్రం ఉండదండి రాహుల్ గాంధీ ఇచ్చిన దాంట్లో. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక మహారాష్ట్రలో ఎక్కడో ఉన్నాడు, అక్కడ ఓటర్ నమోదు చేసుకున్నాడు, ఓటేశాడు. తర్వాత బెంగళూరుకో ఇంకెక్కడికో ఆయన మారాడు. ఆయన ఓటును మార్చుకున్నాడు, కొత్త తీసుకోవాలా. కానీ మన ప్రబుద్ధుడు రాహుల్ గాంధీ అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటుంది, అక్కడ ఓటేసాడు, ఇక్కడ ఓటేసాడని చెప్పాడు. అతను ఎవరైతే బాధితుడు అంటే బయట పెట్టాడు, అతను వచ్చి చెప్పు తీసుకుని కొట్టినట్టుగా సమాధానం చెప్పాడు. నేను ఓటు మార్చుకున్నాను, అతను చెప్పాడు, చూపించాను, నేను ఓటు వేసింది ఒకటే చోట. రాహుల్ గాంధీ ఒక్క ఓటు గురించి మాట్లాడలేదు అంటే అతను ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతటి గనుడు ఈ రోజు ఎస్ఐఆర్ గురించి ఎలక్షన్ కమిషన్ ఒక రిఫార్మ్ తీసుకొని వస్తుండే టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తున్న రిఫార్మ్ ఏంటంటే ఏ పార్టీని వెల్కమ్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఉంటే వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలోనో అంటే వాళ్ళ ప్రోటోకాల్లో వెళ్ళి ఆ ప్రకారము మీరు తెలుసుకోండి, అడగండి, క్వశ్చన్ చేయండి, ఎవరు తప్ప. రాహుల్ గాంధీ ఒక 10 మంది
కాకుండా రోడ్డు మీద ఏంటి నేను డీజే పెట్టుకొని వెళ్ళి రోడ్డు మీద రాహుల్ గాంధీ ప్రశ్నలకి బీజేపీ దగ్గర ఆన్సర్ లేదు, ఎలక్షన్ కమిషన్ మా దగ్గర నేను చెప్తున్నాను కదండి. నా క్వశ్చన్ అడిగిన ఇట్లా మీరు సరే రాహుల్ గాంధీ 10 మందితో కూర్చొని టీ తాగుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎవరు ఆ 10 మంది అని చూసాను నేను. ఆ 10 మంది బీహార్కు సంబంధించిన వాళ్ళు. ఏంటి వాళ్ళ బాధ? ఆ 10 మంది ఓట్లు తీసేసింది ఎలక్షన్ కమిషన్. ఒక లేడీ చచ్చిపోయారని తీసేసింది. ఒక లేడీ చెప్పిన స్టోరీనే నేనే చెప్తాను. 10 మంది చచ్చిపోయిన ఓటర్లతో కూర్చొని టీ తాగుతున్నాను పెట్టారు ఆయన. ఒక లేడీ అసలు ఆమెకు సంబంధించిందే సుప్రీంకోర్టు బెంచ్ ముందుకి యోగేంద్ర యాదవ్ అనే ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టు బెంచ్ ముందుకి అధ్యక్ష అంటారా వాళ్ళని మై లార్డ్ వీళ్ళని చనిపోయారని వీళ్ళ ఓట్లు 2 తీసేశారు, వీళ్ళిద్దరు బతికే ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు చూపించాడు. అది బీహార్ రియాలిటీ. బీహార్ రియాలిటీ మాత్రమే కాదండి, ఇప్పుడు కాదు, బ్యాలెట్ ఉన్నప్పుడు అలానే జరుగుతుంటే నేను అదే చెప్తున్నాను. కొన్ని డెలిబరేట్గా చేయకపోయినా ఫైనల్ లిస్ట్లో మనది మనం చూసుకొని మళ్ళీ అప్రోచ్ అయ్యేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ఇది కల్పించింది. అది ఇప్పుడేం కాదు కదా మీది. ఇప్పుడు పోయినసారి చూస్తే మా వారి పేరు లేదండి పోయినసారి ఓటర్ లిస్ట్ లో. మేము మళ్ళీ కాదు మామూలుగా మా వారిదే లేదు, నేను ఎవరికో ఎందుకు ఆయన పేరు లేదు, వెళ్ళాము దాన్ని కరెక్ట్ చేశారు ఏదో సిస్టమ్. అంటే ఉదాహరణ చెప్తున్నాను. మీరు విజిలెంట్ గా ఉన్నారు కాబట్టి మీ వారు ఓటు చెక్ చేసుకున్నారు. ఈ భారతదేశంలో చదువుతో నేను ఒకటి చెప్తున్నాను వినండి వైఎన్ఆర్ గారు, భారతదేశంలో చదువుతో సంబంధం లేకుండా చాలా విజిలెంట్ గా ఉన్నాడు ఓటర్ మాత్రమే. వెబ్సైట్ కాదండి వాళ్ళు బిఎల్ఓలు వెళ్తారు కదా అప్పుడు అండి. వెబ్సైట్ ఇప్పుడు వచ్చినాయి, టెక్నాలజీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. బిఎల్ఓలు ఉన్నారు కదండి, అసలు నాకంటే ముందు నుంచి మీరు ఓటు వేస్తూ ఉంటారు. మరి అంత ముందు ఈ వెబ్సైట్ లో చూసుకుని వేసుకున్నారా మీరు? అవునా నిజమా? అసలు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. ప్రూవ్ ఇట్. రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ మీరు చెప్తున్నారా? ఏది కాంగ్రెస్ పార్టీ పాలించిన కాలంలో అసలు ఇటువంటి చిన్న పొరపాట్లు జరగనే లేదు, లేదంటే అసలు అవకతవకలు జరగనే లేదు. నా ఓటు పోయిందనో, నా ఓటు నేను ఒకరికి వేస్తే ఇంకొకరు పోయిందనో, నేను మిషన్ లో వేస్తున్నా ఉందో లేదోనో, ఇవి లేవు కదా అంతకుముందు. ఏది అసలు మనుషులు లేకుండా రిగ్గింగ్ మొత్తం బ్యాలెట్ అది జరుగుతుంది. అంటే ఇది వాళ్ళు గెలిస్తే 2004లో 2009లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎం బాగుందండి, అదేమో ఇంకా పదం ఉపయోగించకూడదు కానీ అది చాలా మంచిది. ఓకే అది చాలా మంచిది. ఇప్పుడు బీజేపీ గెలుస్తుంటే మటుకు అది చెడ్డది. సో మీరు ఈవీఎంలతో కాకుండా జనం ఓట్లతో గెలుస్తున్నారు. జనము వారి మనసులను గెలుచుకుని మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం మళ్ళీ అంతే. ఆ రాహుల్ గాంధీ చేతనైతే ఇప్పటికీ చెప్తున్నాను, రాహుల్ గాంధీ కాదు ఏ రాజకీయ పార్టీ అయినా వారికి సర్వ స్వతంత్రులు వారు, రాజ్యాంగం వారికి కల్పించిన ఏ సామాన్య పౌరుడైనా అంతెందుకు వారికి అవసరం లేదు. ఏదైనా ఉందనంటే వారు అప్లై చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు.